శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమ గురుభ్యో నమ. శ్రీ పరంపర గురుభ్యో నమ. శ్రీ పరమేష్టి గురుభ్యో నమ. జమినీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కాలభైరవం కార్యక్రమంలో ప్రధానంగా మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి కొన్ని రకముల సమస్యలకు సులువైనటువంటి మార్గాలు ఏ విధంగా చేయాలి అనే దానిపైన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మనం పిల్లల విషయానికి వస్తే, మరి ఇంట్లో చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, 9 మాసాల్లోపు ఉన్న పిల్లలు, 9 మాసాల నుంచి 2 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎక్కువగా దిష్టి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు, తుల్లుతూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక కదలిక వచ్చి అప్పుడే ఏడుపు ప్రారంభిస్తారు. ఇలా ఏడుపు ప్రారంభించిన వాళ్ళు కొన్ని నిమిషాలైనా కొన్ని గంటలైనా కూడా వాళ్ళు ఏడుపు మానకుండా తదేతకంగా ఏడుస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, వారి ఇంట్లో ఎవరైనా సరే కాలభైరవాష్టకం ఒకసారి చదివి ఒక చిన్న పట్టికి, అంటే మన ఇంటికి దిష్టి కడతాము, ఆ పటిక మొక్క ఒక 3 సార్లు దిష్టి తీసి వాళ్ళ యొక్క ఇంటిలో పొయ్యిలో వేస్తే ఆ విధమైనటువంటి దిష్టి దోషం లేకుండా నివారణ అవుతుంది. అలాగే ఇంకొక పరిహారం ఏమంటే, పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్ళలో పచ్చిపాలు ఉంటాయి, మనకి పచ్చిపాలు వస్తూ ఉంటాయి. అవి ఆవు పాలైనా గేదె పాలైనా ఆ పాలు తీసుకొని ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డకు తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట కుక్కకు వేస్తే ఆ యొక్క దిష్టి దోషం పోతుంది. అలాగే ఒకవేళ మంగళవారం నాడు, శుక్రవారం నాడు, ఆదివారం నాడు ఎక్కువగా ఇలాంటి దిష్టి దోషం వలన పిల్లలు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే గనక వాళ్ళు చేయాల్సిన పని ఏమంటే, స్వీట్ అంటే ఏదైనా శనగపిండితో బెల్లంతో తయారు చేసినటువంటి స్వీట్ ఏదైనా తీసుకొని ఆ స్వీట్ని ఆ బాబు చుట్టూ 11 సార్లు దిష్టి తీసి, దీనికి ముందు వారు చెప్పాల్సినటువంటిది ఓం కాలభైరవాయ మమ రక్ష రక్ష అని ఒక 108 సార్లు మనసులో మననం చేసుకొని ఈ దిష్టిని తీస్తే వెంటనే నిమిషం పాటు సమయంలో వాళ్ళకున్నటువంటి దిష్టి దోషం పోయి ప్రశాంతమైనటువంటి నవ్వు ముఖం వారిలో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏమంటే, విద్యా సంబంధించిన విషయాల్లో మా పిల్లలకు చదివినటువంటిది జ్ఞాపకం ఉండటం లేదు, స్కూల్లో మాస్టారు చెప్పినటువంటి పాఠాలు వాళ్ళకి తలకెక్కట్లేదు, మేము చెప్పినట్టుగా వాళ్ళు వినవట్లేదు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే ఇది ఎల్కేజీ నుంచి 5వ తరగతి చదివేటటువంటి పిల్లలకు ప్రధానంగా చెప్పేటటువంటిది నియమం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఉదయం లేచిన వెంటనే కాలభైరవ దశనామావళి, ఈ కాలభైరవ దశనామావళి అంటే ఆ రోజు మనకి శుభ ఫలితం అందించేటటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం. ఈ మంత్రము చాలా సులువైనది. పిల్లలందరితో సాధన చేయించండి. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కోపమే రాదు, భావోద్వేగమే రాదు. వాళ్ళు తల్లిదండ్రులు ఎలా అయితే చెప్తారో అలా నడుచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆ కాలభైరవ దశనామావళి మంత్రం చెప్తాను, మీరందరూ కూడా వీలైతే మీరు నోట్ చేసుకోండి. ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవసి శూలి శూర శివప్రియ. ఈ మహామంత్రాన్ని ఉదయం లేచిన వెంటనే 11 సార్లు మీ పిల్లలతో చదివించండి. వాళ్ళకి విపరీతమైనటువంటి మంచి ఆలోచనలు రావడమే కాకుండా తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రతి మాట వినేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వాళ్ళ తరగతి గదులలో వాళ్ళ టీచర్, వాళ్ళ మాస్టారు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి వాళ్ళ యొక్క మెదడులో అవి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటటువంటి వాళ్ళు, అంటే వీళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది. కానీ ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం వల్ల వీళ్ళు చదువులో వెనకబడుతూ ఉంటారు. తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ పని చేయొద్దు అంటే వాళ్ళు ఆ పని చేస్తారు. నువ్వు వాళ్ళతో స్నేహం చేయొద్దు అంటే ఎవరితో అయితే వద్దాం చెప్పామో వాళ్ళతోనే స్నేహం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలందరికీ కూడా వీలైతే తీక్షణ ద్రంష్ట కాలభైరవాష్టకం, అంటే ఇది ఒక రకమైనటువంటి శబ్దబేరుతో కూడుకుని ఉంటుంది. పండితులు మహానుభావులు అందరూ కూడా వారి వారి గృహాల్లో వాళ్ళ పిల్లలతో అందరితో దీన్ని సాధన చేపిస్తారు. ఇది ఒక సంగీత విభావరికి సంబంధించింది. దీని యొక్క అర్థము ఓం యం 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 యక్షరూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం అనేటటువంటి స్వరంతో ఉంటుంది. ముందు 4 స్వరాలు ఉంటాయి. ఆ 4 స్వరాలు చదివితే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది కేవలం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే వాళ్ళ కోసం. ఇంకా వీలైతే మొత్తం దీనిలో 11 చరణాలు ఉంటాయి. ఈ 11 చరణాలు కూడా వాళ్ళకి నేర్పించండి, ప్రతిరోజు చదివించండి. వీరు బయటికి వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో పెట్టుకొని వెళ్ళమనండి. వీళ్ళందరికీ కూడా మంచి జ్ఞానం వస్తుంది. తల్లిదండ్రులకు చేయాల్సినటువంటి సేవ, తల్లిదండ్రుల పట్ల ఉండాల్సినటువంటి గౌరవము, ఈ రెండు వాళ్ళకి తప్పకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తీక్షణ ద్రంష్ట కాలభైరవాష్టకంతో. అలాగే వీళ్ళకి 10వ తరగతి అయింది అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీలోకి వస్తుంటారు. అంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, యుక్త వయసులోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఆలోచన చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఈ సొంత నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి తెలీదు ఏది ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎవరితో స్నేహం చేస్తే మనకు నష్టం వస్తుంది, ఎవరితో మాట్లాడితే మనకు నష్టం వస్తుందో వాళ్ళకంత జ్ఞానం అనేది ఉండదు. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏమంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వారు భూమాతకు నమస్కారం చేసుకోవాలి. భూమాతకు నమస్కారం చేసుకోవడంతో వారి దినచర్య మొదలవ్వాలి. అలాగే భూమాతకు నమస్కారం చేసిన తర్వాత బ్రహ్మ భైరవ బటుక కవచం, ఇది కేవలం దిశానిర్దేశం చేయడం కోసం ప్రతిపాదించినటువంటి మహాశ్లోకం. ఇది కాశీఖండం నుంచి ఉద్భవించినటువంటి మహాశ్లోకం. ఈ బ్రహ్మ భైరవ కవచం అనేది అద్భుతమైనటువంటి మహామంత్రం. దీనిలో 22 మహాబీజాక్షరాలు ఉంటాయి. ఈ బీజాక్షరాలు చదవడం ద్వారా, ఈ కవచం చదవడం ద్వారా వీళ్ళు ఇంటర్మీడియట్ టైంలో, డిగ్రీ టైంలో చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలు, అంటే ఉదయానికి వీళ్ళు ఎవరో అమ్మాయిని ప్రేమించడం, కులాంతర మతాంతర సంబంధించినటువంటి వ్యవహారాల్లో పాల్గొనడం, తల్లిదండ్రుల మాటను లెక్క చేయకుండా ఉండడం, తల్లిదండ్రులకి కొద్దిగా కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది కలిగించడం, ఇలాంటి పరిస్థితి చేసే వాళ్ళందరూ కూడా చిన్నతనం నుంచి పిల్లలందరికీ కూడా ఈ యొక్క కాలభైరవ అష్టకం, కాలభైరవ తీక్షణ దంశాష్టకం, అలాగే బ్రహ్మ భైరవ బటుక కవచం, ఈ కవచాన్ని పారాయణం చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది నా తల్లి యొక్క గౌరవాన్ని నిలపాలి, నా కుటుంబం యొక్క ప్రతిష్టను పెంచాలి, నా తండ్రి యొక్క ఆత్మాభిమానాన్ని పెంచాలి అనేటటువంటి బుద్ధి, మనస్సు వాళ్ళ యొక్క మెదడులో ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం వల్ల వాళ్ళ జీవితంలో ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయరు. ఈ శ్లోకానికి సంబంధించి మీకు ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ చదివే వాళ్ళకి హిందీలో ఉంటుంది, తెలుగు చదివే వాళ్ళకి తెలుగులో ఉంటుంది. భాష అనేది ముఖ్యం కాదు, ఇక్కడ వారి యొక్క భావన ముఖ్యం. ఎంత శ్రద్ధగా అయితే చదువుతారో వారి జీవితాల్లో వివాహం వచ్చే వరకు కూడా ఇబ్బందులు లేకుండా వారి యొక్క జీవితం సుఖమయం కావడానికి అద్భుతమైనటువంటి మహా కవచాలు, మహామంత్రాలు కేవలం భైరవకు సంబంధించినటువంటి తత్వంలోనే ఉన్నాయి. ఈ భైరవ తత్వం అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మీరు భైరవుణ్ణి ఉపాసించకూడదు, మీరు
వేరే మతానికి సంబంధించిన వాళ్ళు, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు, మీరు స్త్రీలు అని రకరకాలుగా వర్ణ విభేదాలు సృష్టిస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో సర్వ మానవులంతా కూడా సర్వోత్తమైనటువంటి భగవంతుడి నుంచి ఉద్భవించిన వాళ్ళం. మనమంతా తోబుట్టువులం. ఇక్కడ వ్యత్యాసం ఏమీ లేదు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏదైనా చదవచ్చు. చదివేటటువంటి వాళ్ళకి లక్ష్యము, ఆత్మబలము, మనోధీరత్వం ఉంటే చాలు. ఎవరైనా చదవచ్చు. కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు ఈ శ్లోకం చదవకూడదు, మీరు ఈ మంత్రం చదవకూడదు, మీరు మంత్రం చదివితే మీకు ఈ కష్టం వస్తుంది, మీరు ఈ శ్లోకం చదివితే ఈ కష్టం వస్తుంది అంటారు. శ్లోకము, మంత్రము చదవడం వల్ల ఈ ప్రపంచంలో ఎవరికి ఎలాంటి కష్టము రాదు. కేవలము వారు మీ మైండ్ని వేరే రూట్లోకి మార్చడం కోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి అందరూ కూడా గమనించండి. మీరు మనస్ఫూర్తిగా ఏ ఆరాధన చేసినా, అంటే మీరు గణపతి ఆరాధన చేయండి, దుర్గామాత ఆరాధన చేయండి, రేణుకామాత ఆరాధన చేయండి, ఈ భైరవ ఆరాధన చేయండి. ఏం చేసినా కూడా మీ మనసుతో పరీక్షించుకోండి. మీ మనసుకు ప్రశ్న వేయండి. ఎందుకంటే మీకు తెలుసు ప్రతిదీ కూడా, ఇది చేయాలి, ఈ నైవేద్యం పెట్టాలి, ఇలా ఉండాలి, ఇలా ఆరాధన చేయాలి. మీకు తెలిసి కూడా మీరు ఇంకొకరిని ఎవరినో అడుగుతారు, వారికి సరైన అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం వల్ల వారు మీ మైండ్, మీ ఆలోచన ఏదైతే ఉందో, మీ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని మార్చి మీ యొక్క లక్ష్యాన్ని, మీ యొక్క ఆశయాన్ని చేరుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం, అయ్యో వీళ్ళు మంత్రం చదువుతున్నారు, వీళ్ళు అష్టకం చదువుతున్నారు, వీళ్ళ జీవితంలో కష్టం లేకుండా సుఖం వస్తుంది, కాదు వీళ్ళ మైండ్ని డైవర్ట్ చేయాలి అనేటటువంటి వాళ్ళు కొంతమంది నిరంతరం మన వెనకాల తిరుగుతూ ఉంటారు. దయచేసి ఇలాంటి వాళ్ళ మాట వినొద్దు. ఒకవేళ మీరు అడగాలి అనుకుంటే, ఉదాహరణకి దుర్గా ఉపాసన చేసేవాళ్ళు, దుర్గామాతను ఆరాధన చేసేవాళ్ళు, ఆ అమ్మవారికి సంబంధించిన పండితులను అడగండి, ఆ అమ్మవారికి సంబంధించిన గురువుని అడగండి, ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మహానుభావులను అడగండి. వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. ఉదాహరణకి భైరవతత్వం గురించి, ఈ బాలభైరవతత్వం గురించి ఎవరికైతే దాని పట్ల విశ్వాసం ఉంటుందో, ఎవరైతే దాని పట్ల నిరంఘటంగా మాట్లాడగలుగుతారో, ఎవరికైతే దాని పట్ల విశ్వాసం ఉండి జీవితం అంతా కూడా భైరవతత్వానికి అంకితం చేస్తారో, దాని పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తుల్ని మాత్రం అడగండి. అంతే తప్ప అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి వారిని వీరిని అడిగితే వారికి తెలిసింది తెలియంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరు విని మీ మైండ్లో పెట్టుకొని ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటటువంటి కన్ఫ్యూజన్, అంటే ఒక రకమైన అయోమయ స్థితిలో పడుతూ ఉంటారు. ఈ అయోమయ స్థితి నుంచి బయటకు రావాలి అంటే మీకు కావాల్సింది సంకల్పం. ఈ సంకల్ప బలంతో మీరు సాధన చేయండి. ఏ సాధనైనా చేయండి, మీకు అనుకున్నంత లక్ష్యాన్ని చేరుకునేటటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు మీకు. ఇక్కడ స్త్రీలు పురుషులు అనే భేదం అస్సలే లేదు. అందరూ చేయొచ్చు. అందరూ కూడా కేవలం మీకు కావాల్సిన శ్రద్ధ, భక్తి. ఈ శ్రద్ధ, భక్తి ఉంటే చాలు, మీ జీవితంలో మీరు ఎంతటి విజయాన్నైనా సాధించుకోగలరు. మీకున్నటువంటి దుఃఖాలను, అంటే దుఃఖం అంటే ఒకటి చెప్పచ్చు, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి ఆదాయ సముపార్జన బట్టి మనకు కోరికలు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మన కోరికలు మితిమీరినవిగా ఉంటాయో, అంటే ఎవరో పెద్ద కారులో తిరుగుతున్నారు, ఎవరో విమానాల్లో తిరుగుతున్నారు, మనం కూడా అలాగే తిరగాలి అంటే కాదు. ఇక్కడ కావాల్సింది కేవలం మీ యొక్క స్తోమత ఏదైతే ఉందో దాని ప్రకారం మీ కోరికను, మీ యొక్క లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకొని సాధన మొదలుపెట్టండి. అలా సాధన మొదలుపెట్టినాడు మీరు కోరుకున్నటువంటి కోరిక కంటే అద్భుతమైనటువంటి స్థితిలో ఆ తత్వం, ఆ భగవంతుడు, ఆ మంత్రదేవత, మీ యొక్క అంతరాత్మ, ఈ మూడు మిమ్మల్ని ఆ స్థితిలో కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక విషయం ఏమంటే, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో నేను చాలామందిని చూస్తూ ఉంటాను. వారు ఒక రకంగా చెప్పాలంటే వాది ఒక రకమైన న్యాయవాదిని పెట్టుకుంటారు, ప్రతివాది ఇంకొక రకమైన న్యాయవాదిని పెట్టుకుంటారు. ఇక్కడ ధర్మాధర్మాలు అనేవి ఎలా ఉంటాయంటే భగవంతుడి యొక్క తీర్పు ప్రకారం ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎవరి పక్షాన ధర్మం ఉందో, ఎవరి పక్షాన న్యాయం ఉందో వాళ్ళకి నేను ఒక చిన్న పరిహారం చెప్తాను. ఇది కేవలం ధర్మం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ యొక్క చిన్న సూత్రం ద్వారా కోర్టు సంబంధించిన విషయంలో శీఘ్రగతిన మనము విజయం పొందే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దీనికి మీరు చేయాల్సినటువంటి చిన్న ఆరాధన ఏమంటే కాలభైరవ వ్రత దీక్ష.
ఈ కాలభైరవ వ్రత దీక్ష అంటే ఇది కూడా సుమారుగా అన్ని దీక్షలాగానే ఉంటుంది. కానీ ఇది ఆదివారం నాడు కానీ అష్టమి నాడు కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం నాడైతే సాయంత్రం 5:30 తర్వాత మొదలు పెట్టుకోవాలి. అష్టమి నాడైతే సాయంత్రం 6:30 తర్వాత మొదలు పెట్టుకోవాలి. ఇలా ఒక 3 ఆదివారాలు కానీ లేదంటే 3 అష్టమిలు కానీ లేదంటే ఒక ఆదివారము ఒక అష్టమి ఒక ఆదివారం ఇలా 3 పర్యాయాలు ఈ యొక్క దీక్ష వ్రత దీక్షను ఎవరైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో ఈతి బాధలు దుఃఖములు దారిద్ర్యములు ఈ యొక్క ప్రత్యేకంగా కోర్టు సంబంధించిన విషయంలో ఈ కాలభైరవ వ్రత దీక్ష వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఇప్పటికే వందలాది మందితో చేయించాను. వాళ్ళందరిలో కూడా విజయం సంప్రాప్తించింది. నేను మరొకసారి వినవించుకుంటున్నాను మీకు, మీ పట్ల ధర్మం ఉంటే మీ పట్ల న్యాయం ఉంటే మాత్రమే ఈ వ్రతదీక్ష ఎలా చేయాలి అంటే ఆదివారం నాడు మీ ఇంట్లో ఒక చిన్న కాలభైరుడికి సంబంధించిన ఒక చిన్న ఫోటో తెచ్చుకోండి, లేదంటే చిన్న ప్రతిమ తెచ్చుకోండి. ధూపదీప నైవేద్యాలు ఆ స్వామివారికి చెల్లించండి. అలాగే ఆయనకి నల్ల మినపగారెలు అంటే ఇష్టము, ఆ నల్ల మినపగారెలు ఆయనకి నైవేద్యంగా పెట్టండి. కొన్ని పాలు నైవేద్యంగా పెట్టండి. అలాగే దీపారాధన ఎలా చేయాలంటే ప్రధానంగా దీనికి నవగ్రహాలకు సంబంధించినటువంటి అంతరిక్ష అధినాయకుడు భైరవుడు. ఈ భైరవుడికి ఆరాధన చేసేటప్పుడు మనము ఆయా దీపారాధన చేసేటటువంటి ప్రాంగణంలో మీ దేవతా మందిరంలో ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకొని దానిలో ఒక ఎరుపు రంగు వస్త్రం చతురస్రాకారంలో ఎరుపు రంగు వస్త్రం ఏర్పాటు చేసి ఆ వస్త్రం పైన అష్టదళ పద్మం ముగ్గు వేయండి వరిపిండితో. ముగ్గు వేసిన తర్వాత 8 దళాలలోనూ 8 మట్టి ప్రమిదలు పెట్టండి. మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టండి. మొత్తం 9 మట్టి ప్రమిదలు. ఒక్కొక్క మట్టి ప్రమిదలో 3 వత్తులు ఒక దీపంగా 3 వత్తులు ఒక దీపంగా 6 వత్తులు వేయండి. మొత్తం 18 దీపాలు వస్తాయి. వీటిని వీలైతే ఆవు నెయ్యితో వెలిగించండి. ఆవు నెయ్యి అనేటప్పటికీ మీకు ఒక నా సలహా, వీలైనంత వరకు శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని వాడండి అమ్మా. అంటే మనం తినడానికి మనం పనికొచ్చే ఆవు నెయ్యిని వాడి పనికిరానటువంటి చెత్తతో తయారు చేసేటటువంటి తక్కువ రకం నకిలీ వస్తువుల్ని దేవత ఆరాధనకి ఎప్పుడు ఉపయోగించరాదు. మంచి ఆవు నెయ్యి సంపాదించుకోండి. ఆ మంచి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మొత్తం మీకు ఆ రోజు 9 దీపాల్లోనూ 6 వత్తులు చొప్పున 54 వత్తులు వస్తాయి. ఈ 54 వత్తులతోనూ 18 దీపాలు వెలిగించండి. ఆ దీపాలకి పంచోపచార పూజ. ముందుగా మీరు గంధం, పుష్పం, అగరబత్తి, దీపం, నైవేద్యం. నైవేద్యం అంటే నల్ల మినపగారెలు, పాలు. ఇవి చెల్లించి మీరు కాలభైరవ వ్రత కథ వినండి. ఈ కాలభైరవ వ్రత కథ వినడి వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడు అగస్త్య మహాస్తో చెప్పి ఉంటాడు, ఎవరైతే నా తండ్రి గారైనటువంటి పరమేశ్వరుని యొక్క ఉగ్రతత్వం కాలభైరవ తత్వం, ఈ కాలభైరవ తత్వానికి సంబంధించినటువంటి ఈ వ్రత కథలు ఎవరైతే వింటారో వారి వారి జీవితాల్లో సుఖ దుఃఖములకు శోక మోహములకు సంబంధించిన వ్యవహారంలో వారు కోరుకునేటటువంటి సద్గతిని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అని సాక్షాత్తు కార్తికేయుడు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వ్రతకథను చదివి ఒక 11 మంది ముత్తైదువులకు కానీ లేకపోతే 11 మంది దంపతులను కానీ పిలిచి వారికి వాయనం అంటే మనకు తెలుసు, ఆడవాళ్ళకి ఎక్కువగా పసుపు కుంకుమ గాజులు ఒక రవిక అలాగే తాంబూలము పండు ఇస్తూ ఉంటాము. ఈ వాయిని ఇవ్వండి. వీలైనంత వరకు దంపతులను పిలండి. 11 మంది దంపతుల్ని మీ ఇంటికి అతిథులుగా పిలండి. మీకు ఇంకా స్తోమత ఉంది అంటే వారికి కాస్త ప్రసాదం కొద్దిగా భోజన ఏర్పాట్లు కూడా చేసుకోండి. దీనివలన మీ జీవితంలో కోర్టు సంబంధించిన విషయాల్లో అద్భుతమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. విజయం సర్వదా మీకే సంప్రాప్తిస్తుంది. ఈ వ్రతం మీరు 3 పర్యాయములు చేయాలి. 3 పర్యాయములు చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక 11 మందికి కానీ 21 మందికి కానీ అన్నదానం చేయించండి. మీ స్వగృహంలో పెడితే మంచిది. స్వగృహంలో పెట్టలేనటువంటి వాళ్ళు బయట ఎవరైనా సరే ఈ అన్నప్రసాదం స్వీకరించేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టండి. దీనివలన అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కాలభైరవ వ్రత దీక్ష గురించి
పూర్తి వివరాలు కావాలనుకుంటే నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి. నేను పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయాలను మీకు వెల్లడించే పరిస్థితి చేస్తాను. అలాగే ఈ కాలభైరవ వ్రతదీక్షకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా బయట మనకు దొరుకుతున్నాయి, పుస్తకాల షాపుల్లోనూ, అలాగే పుస్తక సంబంధించిన పూజా ద్రవ్యాల షాపులో దొరుకుతున్నాయి. ఎవరైనా కూడా ఆ యొక్క పుస్తకాన్ని చూసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇది మీ స్వయం స్వహస్తాలతో చేసుకునే అవకాశం. లేదు మేము చేసుకోలేము అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆచార్యుడిని కానీ, లేదంటే పూజారిని కానీ, గురువుగారిని కానీ సంప్రదించి వారితో చేపించుకోండి. ఇది చాలా చిన్న వ్రతము కానీ శక్తివంతమైన వ్రతం. ఈ వ్రతం వల్ల మీకు ఇంకొక పరిణామం ఏం చెప్తానంటే, ఉదాహరణకి దేశ విదేశాల్లో మీ పిల్లలు ఎవరైనా సరే, ఉదాహరణకి గ్రీన్ కార్డు కోసం కానీ, లేదంటే అక్కడ స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు అనేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సరైన ఆదాయం రావట్లేదు అనేటటువంటి విదేశీ సంబంధించిన వ్యవహారాల్లో, ఉదాహరణకి అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, నార్వే కానీ, మెక్సికో కానీ, ఇలాంటి దేశ విదేశాల్లో మీ బంధువులు కానీ, మీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద కూడా ఈ వ్రతంలో సంకల్పం చేసుకోండి. వాళ్ళకి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన వ్రతం ఈ కాలభైరవ వ్రతం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మీకు నేను చెప్పుకోవాల్సినది, కాలభైరవుడికి సంబంధించిన దేవాలయాలు ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, మనకి తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో ఈశానపల్లిలో ఆయన ఉన్నారు స్వామివారు. ఆయన సాక్షాత్తు స్వయంభూగా వెలిసినటువంటి భైరవుడు. ఈ భైరవుడు ఎప్పుడూ కూడా సింధూర లేపనంతో ఉంటారు. ఈయన సంతానానికి సంబంధించినటువంటి శక్తినిచ్చే అద్భుతమైనటువంటి భైరవుడు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి అందరూ కూడా ఈశానపల్లి కామారెడ్డిలో ఉన్నటువంటి ఆ భైరవ స్వామి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ జీవితాల్లో అద్భుతమైనటువంటి రుచులు చూసినటువంటి వైనాలు చాలా చూడడం జరిగింది. అలాగే ఇంకొక భైరవ స్వరూపం మీకు మన తెలుగు రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ కూడా పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి దాక్షారామ క్షేత్రం. దాక్షారామ క్షేత్రంలో ఈ దేవతా నిర్మాణం అంతా కూడా దేవతలు నిర్మించిందని చెప్తూ ఉంటాము. ఇప్పుడు ఈ యొక్క దక్షాయని అమ్మవారికి సంబంధించినటువంటి యజ్ఞం జరిగిన ప్రాంతం అని చెప్తుంటాము. త్రిలింగాలలో ఒకటైనటువంటి ప్రాంతం దాక్షారామం, పంచారామంలో ఒకటైన ప్రాంతం దాక్షారామం. ఈ ద్రాక్షారామంలో ఈశాన్య దిక్కులో భైరవుడు ఉంటారు. ఈయన్ని వటుక భైరవుడు అంటారు. ఈ వైటుక భైరవుడు ఎందుకంటే, మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈశాన్యపల్లిలో ఉన్న భైరవ తత్వాన్ని ఆరాధన చేస్తే మనకి ఎలాంటి స్థితిగతులు వస్తాయో, అలాగే ద్రాక్షారామంలో ఉన్నటువంటి ఈ వైటుక భైరవుని కూడా ఆరాధన చేసి ఆయనకు కూష్మాండ దీపారాధన అంటే బూడిద గుమ్మడికాయని అడ్డంగా కట్ చేసి దానిలో దీపారాధన చేసేటటువంటి పరిస్థితి, నువ్వుల నూనె పోసి 2 అఖండ వత్తులు వేసి దీపారాధన చేసి ఆ స్వామి యొక్క పాదాల వద్ద పెంచితే మనకి సంతాన భాగ్యం కలిగిస్తుంది. ఇది మీరు వీలైతే కామారెడ్డిలో ఈశానపల్లి భైరవుడి దగ్గర చేయొచ్చు, లేని వాళ్ళు ద్రాక్షారామంలో కాలభైరవుడి వద్ద చేయొచ్చు. ఆయనకి నల్ల మినపగారెలు ప్రీతికరమైనటువంటి నైవేద్యం. ఈ నల్ల మినపగారెలు అంటే పొట్టు తీయనటువంటి మినుములతో ఈ గారెలు వేయాలి. వీటిని ఒక 19 గారెలు ఒక దండగా తయారు చేసి ఆ స్వామివారి మెడలో వేసి, వీలైతే పంచోపచార పూజలు, లేకపోతే ఇంకా వీలైతే ఆ స్వామివారికి రుద్రాభిషేకం చేసుకోవచ్చు. మీ శక్తి కొలది ఎంత చేస్తే అంత శక్తివంతమైన దైవం భైరవుడు. ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను మీకు. ద్రాక్షారామంలో ఉన్నటువంటి భైరవుడు ఈ యొక్క శివాలయాన్ని అంటే భీమేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని మూసిన తర్వాత రాత్రి 9:30 తర్వాత ఆ యొక్క దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఆయన సంచరిస్తారు అనేటటువంటి పూర్వాపరాలు చాలా ఉన్నాయి. చాలామంది పండితులకు ఆయన యొక్క నిజరూప దర్శనం సాక్షాత్కరించింది. ఆయన విపరీతమైన శక్తివంతమైన వ్యక్తిగా దేవాలయం చుట్టూ రక్షణ ఇచ్చేటటువంటి అధిష్టానమైనటువంటి దేవత భైరవుడు. ఇంకొక దేవత మనకి ప్రధానంగా చెప్పాలంటే ఈ భైరవుడితో కూడుకొని ఉంటారు అమ్మవారు కాళికామాత, చండీమాత, దుర్గామాత. వీరందరూ కూడా శక్తితత్వం. మనము ఈ స్వామివారి ఆరాధన చేస్తూ అమ్మవారికి సంబంధించిన ఆరాధన అంటే ప్రధానంగా భైరవుడి ఆరాధన చేసిన తర్వాతనే శాక్తేయ ఆరాధన చేయాలి. భైరవుడి మంత్రం సిద్ధి పొందిన తర్వాతనే అమ్మవారి మంత్రం సిద్ధి పొందే అవకాశం ఉంటుంది. మీ కామ్యాలు ఏవైతే మీకు ఉన్నాయో ఆ కామ్యాలను తీర్చుకునేటటువంటి శక్తి ముందుగా భైరవ
తర్వాత అమ్మవారు. ఈ అమ్మవారిలో ప్రధానంగా నేను చెప్పేటటువంటి అమ్మవారు చండీమాత. ఈ చండీమాత ఆరాధన అనేది అద్భుతమైనటువంటి ఆరాధన. ఈ కాలభైరవుని ఆరాధన చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వీలైతే శతచండీ పారాయణం చేయండి, చండీమాత పారాయణం చేయండి. ఈ పారాయణంలో 13 అధ్యాయాలు ఉంటాయి. ఇది నెలకి ఒకసారి చేయండి. మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత అష్టమి వస్తుంది, అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. ఈ అష్టమిని బహుళాష్టమి అంటాం, అలాగే కాళాష్టమి అంటాం. ఇలా ప్రతి నెల వచ్చేటటువంటి కాళాష్టమి నాడు కొన్ని దేవాలయాల్లో కాశీ, అలాగే ఉజ్జయిని, అలాగే నేపాల్, అలాగే ఈశానపల్లి, ద్రాక్షారామ, అలాగే రాజమండ్రిలో కొలువైన ఉన్నటువంటి మహాభైరవుడు ఉమామార్కండేయ స్వామి దేవాలయంలో ఉన్నారు. ఆయన దక్షిణ దిక్కును చూస్తూ ఉంటారు, ఉత్తరం వైపున ఉంటారు. ఆ స్వామి యొక్క ఆరాధన, ఆయనకి ఆరాధన చేయడం అంటే బహుళ అష్టమి రోజున ఆయన అర్చించే వాళ్ళందరికీ కూడా సర్వతో మనోభీష్ట అష్టైశ్వర్య భాగ్యాలు కలిగించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ బహుళాష్టమి నాడు ఉదయమే వారి వారి నిత్య కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భైరవ దర్శనం చేసుకొని సింధూరంతో ఆ స్వామివారికి లేపనం వేయడం, సింధూరంతో లేపనం వేసిన తర్వాత పంచపూజలు చేయడం, నైవేద్యంగా పాలు మినపగరలు చెల్లించడం, ఆ స్వామివారి పాదాల చెంత కూర్చొని సామూహికంగా ఎవరైతే కాలభైరవాష్టకం పఠిస్తారో వాళ్ళ శోకమోహాలన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సాక్షాత్తు స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో, స్వామివారి యొక్క సన్నిధిలో, స్వామి యొక్క పాదాల చెంత చేసేటటువంటి మంత్రము, అష్టకము, సాధన అద్భుతమైనటువంటి ఫలితంలో ఇస్తే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉన్న భైరవ స్వామిని దర్శించుకొని సర్వ మనోభీష్టాలు పొందండి. మీ అందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులు లభించుకాక. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.